రాజకీయ నాయకులే టార్గెట్గా చీటింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి, పీఎం కిసాన్ రుణాలు మంజూరు చేయిస్తానని ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్టుపల్లెకు చెందిన మాదాల సూర్యనారాయణను హైదరాబాద్కు చెందిన తోట బాలాజీ నాయుడు మోసం చేసినట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో మార్కాపురం డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 7న అయ్యంబొట్లపల్లికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు మాదాల సూర్యనారాయణకు నిందితుడు తోట బాలాజీ నాయుడు ఫోన్ చేసి తన పేరు సంజయ్ కుమార్ అని, మండలానికి ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి రుణాలు మంజూరు అయ్యాయని, అలాగే తాను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి నమ్మకం కలిగించాడు. దీంతో ఆయన చెప్పిన విధంగా సూర్యనారాయణ 1,29,000 రూపాయలని బాలాజీ నాయుడు చెప్పిన అకౌంట్కు జమ చేశారు. ఆ తర్వాత మోసపోయినట్లు గ్రహించిన సూర్యనారాయణ మిగిలిన నగదును నేరుగా ముట్టజెప్పుతానని చెప్పాడు. దీంతో బాలాజీ నాయుడు గురువారం ఎర్రగొండపాలెం రాగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1,29,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 2009లో ఎన్టీఎస్లో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ అవినీతి కేసులో ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి బాలాజీ నాయుడు 2 రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని 50 మంది వరకు ఎమ్మెల్యేలను మోసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై 2 రాష్ట్రాలలో 32 చీటింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతను గత నెలలో నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యాడని తెలిపారు. సో అది నమ్మి దాదాపు 1,20,000 రూపాయలు ఇతను చెప్పిన అకౌంట్కి అందరూ ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడి నుంచి సబ్సిక్వెంట్గా అది మోసపోయానని అతను గుర్తించడం జరిగింది. ఇంతకుముందు కూడా కంప్లీట్గా ఒక్క రాజకీయ నాయకులనే, ఎమ్మెల్యేలని, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలని, లేకపోతే ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని, తర్వాత కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు చేసిన చాలామంది మంత్రుల్ని ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా 2009 నుంచి కూడా ఈ తోట బాలాజీ నాయుడు అని ఇతను ఒక ఎంప్లాయీ, ఇంజనీర్, ఎన్టీపీసీలో పనిచేస్తా ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉద్యోగం పోగొట్టుకున్నారు. దానికి సంబంధించి ఏదో పొలిటికల్ వాళ్ళే అతన్ని టార్గెట్ చేసేది, వాళ్ళ వల్లే ఉద్యోగం పోయిందని నాకు తెలిసి ఇంటెన్షనల్గా పొలిటికల్ పర్సన్స్ని టార్గెట్ చేసి సుమారు ఒక 100 మంది రాజకీయ నాయకుల్ని ఇతను మోసం చేశాడు. చాలామంది నేను మోసపోయాను అని చెప్తే కొంచెం అగౌరవంగా ఉంటుందని చెప్పేసి సైలెంట్గా ఉంటారు, కానీ అందరూ కూడా కేసులు కూడా పెట్టలేదు. కానీ కేసులు పెట్టినవి దాదాపు 32-33 కేసులు ఇతని మీద ఆల్రెడీ కొన్ని డిస్పోజ్ అని, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్స్లో ఉన్నాయి. దాంట్లో ఇక్కడ చాలామంది, ఇప్పుడు ఇతనికి తెలియని రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఏ నియోజకవర్గం, ఏ నాయకుడు ఏందనేది క్షుణ్ణంగా చేసి ఏదో ఒక మాట, సో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక స్కీమ్ పేరు చెప్తాడు. ఆ స్కీమ్ సంబంధించి కొంత అమౌంట్ కడితే గ్రాంట్ అవుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీ నియోజకవర్గంలో మంచి నేమ్ వస్తుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా నమ్మిస్తాడు. సో దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా, సో ఇలా నేను మోసపోయానని పక్క రాజకీయ నాయకుడు చెప్పినా కానీ అందరికి కూడా అవేర్నెస్ వచ్చేది. ఎవరికి వాళ్ళు పోతే పోయిందిలే అని చెప్పి సైలెంట్గా ఉండటం వల్ల ఇతను ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసేది. ఇతని పేరు అందరికీ తెలిసిన పేరే, తోట బాలాజీ నాయుడు అంటే పొలిటీషియన్స్ అందరికీ కూడా సుపరిచితమైన పేరే. ఆల్రెడీ ఇతను చాలా దగ్గరలో అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా యూట్యూబ్లో కూడా ఇతని అరెస్ట్ గురించిన పర్టికులర్స్, ఇతను పలాంటి అరెస్ట్ అయ్యాడు అనేది న్యూస్ అన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎర్రగొండపాలెంని టార్గెట్ చేసి, ఎర్రగొండపాలెంలో ఇప్పుడు నేను చెప్పిన పేరు ఒకటే, కానీ నాకు తెలిసి ఇక్కడ కూడా ఒక 2-3 రాజకీయ నాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సో ఒకరే రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ఒక్కరి పేరే మీ దగ్గర ఉదాహరిస్తున్నా. సో మా ఇంట్రాగేషన్లో ఈ జిల్లాలో ఎవరెవరు దగ్గర ఎంత కొటేషన్ కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా వీడు మొత్తం వాడు అనారోగ్యానికి కానీ, వాడి కుటుంబ ఖర్చులకు కానీ బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఒంటి మీద కానీ పైసలు ఏమీ ఉండవు ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఎర్రగొండపాలెంలో వీడు చేయి పెట్టాడు కాబట్టి మేము ఇతను ధైర్యంగా ఈ సూర్యనారాయణ రిపోర్ట్ ఇచ్చాడు కాబట్టి దీనికి సంబంధించి కేసు కట్టిదే సేమ్ బాలాజీ